నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలపై చాలా ఆగ్రహంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత లండన్లో మొట్టమొదటిసారి తెలంగాణ పీపుల్తో ఆయన భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద స్పందించినటువంటి బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున్ ఖర్గే ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 14 సీట్లను మనం గెలుచుకోవాలి, ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలకు బూత్ లెవెల్ నాయకులకు దిశానిర్దేశం చేయటం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి అరాచక పాలన చేసిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, చూశారు ఆల్రెడీ. కాబట్టి ఇక మీకు ఒక్కొక్కటిగా మేము బుద్ధి చెబుతాం అని చెప్పి మొన్నటికి మొన్న ఎవడో చెప్తాడు సన్నాసి, పులి రావటానికి సిద్ధంగా ఉంది, పులిని రమ్మనండి, మా పులులు కూడా బోనులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కీలకమైనటువంటి వ్యాఖ్య. అలాగే మోడీని కూడా ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ కేడీ ఇద్దరు ఒకరే అంటే కేసీఆర్ని కేడీగా పోల్చారు. ఇట్లా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అసలు మేము కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను మారుస్తున్నామని ఏదో చెప్తున్నారు, ముందు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మార్చండి, అప్పుడు తెలంగాణకు పట్టినటువంటి శని పోతుంది అని చెప్పి చాలా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల కాలంలో ముఖ్యంగా కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఒక మేస్త్రి అనే పదాన్ని కూడా వాడారు. ఇట్లాంటి క్రమంలో ఆ పదాన్ని కూడా ఉపయోగిస్తూ చాలా అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని పీక్కు తిన్నటువంటి మీరు రాబందుల్లా మారారు, విచ్ఛిన్నమైపోయింది రాష్ట్రం, దాన్ని నిర్మాణం చేయడం కోసం ఒక మేస్త్రిగా మారుతున్నా. అలాగే టీఎస్పీఎస్సిలో అనేక రకాల అవినీతి అక్రమాలు, దాన్ని పునర్నిర్మించడం కోసం మేస్త్రిగా ఉన్నా, మిమ్మల్ని పాతి పెట్టడానికి ఒక మేస్త్రిగా మారబోతున్నా అని చాలా ఆగ్రహావేశపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు దీని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్లో కూడా. ఏదేమైనప్పటికీ రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడతాయి. ఈ సన్నాసులు ఏం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, సంక్షేమ పథకాల పేరుతో దోచుకున్నారు, స్కీములు అన్నారు, అన్ని స్కామ్లే చేశారు అని చెప్పి తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈ స్థాయిలో అంటే ఒక పార్టీ సమావేశంలో పాల్గొన్నారు, కానీ ఎప్పుడూ కూడా ఇట్లా మాట్లాడాల. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ప్రతి అంశానికి ప్రతి విషయంలో అన్నిటికీ జవాబు ఇచ్చారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇది ఒక చర్చకు దారి తీసిందని చెప్పాలి. ముఖ్యంగా దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఇది అంటే రాజకీయ దుమారం రేపుతుంది ఖచ్చితంగా అనేదే మనం చెప్పాలి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 14 సీట్లను మనం గెలుచుకొని కేంద్రంలో మనం ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని మనం చూడాలి. దానికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పార్టీ జెండాను మోసుకుంటూ పనిచేయాలి అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. మొత్తానికైతే బీఆర్ఎస్ టార్గెట్గానే రేవంత్ రెడ్డి ప్రసంగం అంతా సాగిందని చెప్పాలి.